మరి ఉత్తరం చూద్దామండి. శశికళ ఒంగోలు నుంచి రాస్తున్నారు. శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన మాసమని ఎందుకంటారు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రవణం నక్షత్రం స్వామి నక్షత్రం. వెంకటేశ్వరుడు పుట్టిన నక్షత్రం శ్రవణం. హయగ్రీవ స్వామి శ్రవణం. ఇలా పరమాత్మ యొక్క చాలా అవతారాలు, చాలా తిథులు ఆ నక్షత్రంతో కూడి. వామనుడు ఉన్నాడు, ఆయనే శ్రవణమే. భాద్రపద మాసంలో శ్రవణాయాం, అది శ్రవణమే. వామనుడు శ్రవణ నక్షత్రమే. కాబట్టి పరమాత్మ నక్షత్రం మరి భర్త పుట్టినరోజు భార్యకు ఆనందం కదా, వేరే చెప్పాలి. ఆనాటి కాలంలో ఇప్పుడు అన్ని లాంఛనాలన్నీ మారిపోయాయి. భర్త పుట్టినరోజు ఉంటే మొదటి పండుగ భార్యకే కదా, మరి భార్య పుట్టినరోజు అయితే భర్తకే కదా. అందుకే శ్రావణ మాసం అమ్మకు ప్రీతిపాత్రం, పాల్గొన మాసం స్వామికి ప్రీతిపాత్రం. ఇప్పుడు అమ్మ పుట్టింది, ఉత్తర ఫల్గుని అమ్మ పుట్టిన నక్షత్రం. ఇలా కొన్ని ధర్మాలు ఉన్నాయి. అందువల్ల ఆ మాసం అమ్మవారిని ఆరాధించాలి. అలా అని అమ్మవారిని మాత్రమే ఆరాధించవద్దు. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఎప్పుడు అమ్మవారిని ఆరాధించవలసి వచ్చినా స్వామితో పాటు ఆరాధించాలి. భర్త లేకుండా భార్యను, భార్య లేకుండా భర్తను ఆరాధించడం ఏ ధర్మము ఒప్పుకోదు. మనం సామాన్యంగా బట్టలు పెట్టేప్పుడు కూడా పెళ్ళైన ఒక్క అమ్మాయి వచ్చినా చీరతో పాటు ఓ టవల్ పెడతాం. పెళ్ళైన అబ్బాయి వస్తే ధోతితో పాటు ఓ జాకెట్ పీసి పెడతాం. ఒంటిగా ఒక్కరిగా పెళ్ళైన వారిని ఆరాధించకూడదు. ఇలా లక్ష్మీనారాయణులను, అలాగే శ్రావణమాసం మంగళగౌరి వ్రతం ఉంది కదా, అలాగే శివపార్వతులను దంపతులను ఆరాధించడానికి ఉత్తమ మాసం కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం.